బికాస్ మనము 23rd రేపు అప్లికేషన్స్ ఇస్తున్నాం కాబట్టి దాని నుంచి ఇప్పుడు మళ్ళా 4 గ్రామాలు మనం అలైన్మెంట్ చేయాలి. గవర్నమెంట్ నుంచి మనకి ఏటు రావాలి. ఇవి అన్ని కూడా చేయడానికి పేమెంట్ ఇవ్వకుండా ఫస్ట్ వీక్ లో శాలరీలు అన్నీ ఉంటాయి కదా. పేమెంట్ టైం పట్టిద్దా అనేది ఒక డౌట్. మన అసలు వరస్ట్ తోటి ఎప్పుడు కంపేర్ వీక్లో డబ్బులు ఇచ్చేస్తాం. ఈ స్టేట్ లో ఇంతవరకు ఎంత ఫాస్ట్ గా జరిగిన అవార్డు అయితే ఐదు గ్రామాల్లో మొత్తం ఇవ్వలేదు. ప్రాబ్లం లేదు. అంటే నేను తీసుకొచ్చిన కంటిన్యూ సో మీరు అనేది నాకు టైం సేవింగ్స్ మీరు ఇవన్నీ మధ్య మధ్యలో ఏ సెక్షన్లో గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్లో 7 విలేజెస్కి ల్యాండ్ ఎక్విజిషన్ అంతా దాదాపుగా అయిపోవచ్చింది. డిసెంబర్ 31కి అవి కంప్లీట్ చేయాలని. ఇవి కాకుండా ఈ డిసెంబర్ 31కి ఈ 7 విలేజెస్ కనుక కంప్లీట్గా పేమెంట్స్ కనుక ఫార్మర్స్కి వెళ్ళి వస్తే జనవరి 1st, 2nd వీక్లో యాక్చువల్గా గుంటూరు ఛానల్ కార్యక్రమం అంటే ఫౌండేషన్ పెట్టుకోవాలనేది జనవరి మంత్లో. ఇవి కాకుండా తర్వాత ఇంకొక 4 విలేజెస్కి డిసెంబర్ 21st కల్లా ఎల్పీ స్కెడ్యూల్స్ ఇచ్చి మార్చి 31st ఆ 4 విలేజెస్ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. ఇవి కాకుండా ఓవరాల్గా డిజైన్స్, సైట్ సర్వేస్ ఇవన్నీ మెగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు వాళ్ళంతా కూడా 31st మార్చ్ 2026కి మిగిలిన డిజైన్స్ అన్నీ కూడా ఇస్తున్నారు. అంటే ఈ ఛానల్ ఎక్స్టెన్షన్కి ఈ సబ్సిడరీ కెనాల్స్ ఏమైనా ఉన్నాయో వాటికి కావాల్సిన ల్యాండ్ ఎక్విజిషను, వాటి డిజైన్స్ కూడా అప్పుడు ఏమవుతుందంటే మనకు టోటల్ ప్రాజెక్టు ఒక ఐడియా వస్తుంది. గుంటూరు ఛానల్ అదొకటి తీసుకున్నాం రామాంజనేయులు గారు మేము. అదేవిధంగా ఈ 4 విలేజెస్లో ఎక్కడైతే ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ ఇష్యూస్ ఉన్నాయో అవి ఎమ్మెల్యే గారు ఇంకోసారి కోఆర్డినేట్ చేసి అవి కూడా ఫాస్ట్గా అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా ఇంకొక రివ్యూ మీటింగ్ మేము పెట్టుకున్నది ఈ రోజున అంగన్వాడీ సెంటర్సు, అదేవిధంగా శిశు సంక్షేమ శాఖ వాటిల్లో ఇక్కడ ఎన్ని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి, వాటిలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే 1450 అంగన్వాడీ సెంటర్స్ ఉంటే 800 రెంట్కు ఉన్నాయి, 300 ఏమో ఓను, 321 ఏమో రెంట్ ఫ్రీ స్కూల్స్ ఇట్లాంటి వాటిల్లో ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అసలు అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ వెళ్తున్నారా, వర్క్ చేస్తున్నారా లేదా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కొన్నిట్లో బాత్రూమ్ ఫెసిలిటీస్ లేకపోవటం, లేకపోతే సీలింగ్ ఊడిపోవటం, వాటిని మెయింటైన్ చేయాలంటే ఏం చేయాలి, ఇలా రకరకాల ఇష్యూస్ అన్నిటి మీద స్టడీ చేసాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్లో ఎంతమంది చిల్డ్రన్కి బిలో బర్త్ వెయిట్ ఉన్నారు, వేస్టెడ్ గ్రోత్ ఎంత ఉంది, లేకపోతే అండర్ వెయిట్ ఎంతమంది ఉన్నారు. 98% ఆఫ్ ది చిల్డ్రన్ గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ సెంటర్కి వచ్చే వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు. 2% అండర్ వెయిట్, వేస్టెడ్ ఉన్నారు. ఈ వీటిని ఏదైనా ఇంప్రూవ్ చేయగలమా అనే దాని మీద ఓవరాల్గా ఈ 2 ఇష్యూస్ మీద తీసుకున్నాం ఈ రోజున. అంతేనమ్మా. ఒక్క నిమిషం ఎమ్మెల్యే గారు మాట్లాడిన వెంటనే నేను మాట్లాడాను. మీ క్వశ్చన్ చెప్పండి అమ్మా. ఇంకొక సెంటర్స్లో అటెండెన్స్ తక్కువ ఉంటుంది ఓవరాల్గా. ఇంకోటి అటెండెన్స్ ఎందుకు తక్కువ ఉంటుందంటే అక్కడ పనిచేసే వాళ్ళు సరిగ్గా చేయట్లేదని వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక వాళ్ళేమో అటెండెన్స్ తక్కువ ఉందని వాళ్ళు రాకపోవటం. కారణాలు రకరకాలు ఉన్నాయి. అందులో ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ. అందుకని ఒక 10 మేడం గారికి ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు ఒక 10 మోడల్ తీసుకుంటే మేము సిఎస్ఆర్ ఏదో ఒక డబ్బులు తీసుకొచ్చి నీట్గా బాత్రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు కొంచెం మోడర్న్గా ఉండే విధంగా చేస్తే అటెండెన్సు అదేవిధంగా టీచర్ ఇంట్రెస్ట్ 2 పెరుగుతాయా అనేది ఒక ట్రై చేసి దాన్ని మిగిలిన నియోజకవర్గాల్లో కూడా చేయాలనేది ఒక ఆలోచన. మేడం గారు అది తీసుకొని చెప్తా అన్నారు. వీ విల్ వర్క్ ఇట్ అవుట్. గుంటూరు ఛానల్ పొడుగు విషయంలో భూసేకరణ రైతులు నష్టపోతున్నాం, మేము మాకు తక్కువ డబ్బులు ఇస్తున్నారు. ఈ మొన్న మధ్యన కలెక్టర్ డివిజన్స్లో కూడా ఇచ్చారండి. ఏం చెప్తున్నారు?
ఇందులో ఫస్ట్ 7 విలేజెస్లో ఎక్కడా ప్రాబ్లం లేదు, వాటి వరకు వస్తుంది. తర్వాత ఉన్న 4 విలేజెస్లో కూడా ఒక విలేజ్లో 31 lakhs ఎంత వస్తే పక్కనే ఉన్నటువంటి విలేజ్లో 20 lakhs వస్తుంది వాళ్ళకి. ఇందులో ఒక 10-11 లక్షల గ్యాప్ ఉంటుంది. అయితే అకార్డింగ్ టు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అంతకంటే ఇవ్వలేరు. అక్కడ మార్కెట్ వాల్యూ 8 lakhs ఉందంట. లేదు కాబట్టి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే కనీసం 20 కాకపోయినా 31 కాకపోయినా వాళ్ళకి కూడా ఒక 25 లక్షలన్నా వచ్చే విధంగా చేస్తే బాగుంటుందని. అంటే ఈ గ్యాపు మనం అనుకున్నది 20 అయితే ఇంకొక 5 లక్షలు చేస్తే ఎంత వస్తుందంటే 2 crores ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మొత్తం మీద. బాగా ఇబ్బంది పడేవాళ్ళే. సీఎం గారికి ఈ 2 crores గురించి సపరేట్గా ఒక లెటర్ రాసి వాళ్ళకి అడిషనల్గా కాంపెన్సేషను ఇచ్చే మార్గం మీద వర్కౌట్ చేస్తే వాళ్ళ వరకు కొంత న్యాయం జరుగుద్ది అనేది మా ఆలోచన. ఒకవేళ అలా కనుక సీఎం గారు ఇవ్వలేకపోతే వాళ్ళకు ఉండే ఏకైక మార్గం వాళ్ళు జనరల్గా ప్రొసీజరల్గా వాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టులో ఏదైనా చేసుకొని వాళ్ళు జస్టిఫై చేయగలిగితే కోర్టు నుంచి ఆర్డర్ వస్తే కూడా ఇంకొక అదే డబ్బులు మనం ఇవ్వగలుగుతాం. కాకపోతే ఆ కోర్టు ఎందుకంటే వీళ్ళందరూ ఇస్తున్నారు మంచి కార్యక్రమం కాబట్టి ఆ 2 కోట్ల గురించి ఎంత పడకుండా సీఎం గారుకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మరి ఎప్పుడు ఇట్లాంటి వాటికి కాదంటారు 1-2 crores ఇస్తారని ఆశాభావంతో ఉన్నాం. ఆ విధంగా న్యాయం చేస్తాం. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించాలని రిక్వెస్ట్ పెట్టారు. దాంట్లో ఇలా పొర్చూరుకు కూడా 7.11 crore అమ్మ బడ్జెట్ శాంక్షన్ అయింది బాపట్ల డిస్టిక్కి. సో అది కూడా ఇందులో ప్రాసెస్, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు, అది ప్రాబ్లం లేదు. గతంలో 5 సంవత్సరాల్లో భారీ కుంభకోణాలు జరిగింది. దాని మీద గతంలో తమరు కూడా చెప్పారు దీని మీద మేము చర్యలు తీసుకుంటాము, భారీ ఎత్తున జరిగింది. కానీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం 6 నెలలు దాటినా కానీ ఇంతవరకు ఏం జరిగింది ఏంటి అనేది ఒకటి. రెండోది ఇప్పుడు కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ ICDS అంటే అంగన్వాడీ కేంద్రాలపై లేదు, చాలా దారుణంగా ఉందనేది ఆరోపణలు మెండుగా ఉన్నాయి వార్తల గురించి. ఇక్కడ అంటే మీరు నాకు కరెక్ట్గా దాని మీద మీరు చెప్పిన దాని మీద నాకు నాలెడ్జ్ లేదు వాస్తవంగా. లాస్ట్ గవర్నమెంట్లో ఎంత కుంభకోణం జరిగింది ఏంటనేది కానీ బట్ మేము తీసుకున్నది ఏంటంటే ఇప్పుడున్న దాని మీద కరెంట్ సిచ్యువేషన్ అసెస్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలి అనేది. అది లోకల్గా స్టేట్లో ఉన్నటువంటి అది మరి ఆ స్కేల్ ఆఫ్ కరప్షన్ స్టేట్ వైడ్గా జరిగిందా ఓన్లీ డిస్ట్రిక్ట్లో జరిగిందా అది లోకల్ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మాకు అంత డెప్త్ కూడా ఉండదు దాంట్లో. రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి అంగన్వాడీ అంటే సరిగ్గా నడవట్లేదు, దాని గురించి అసలు పట్టించుకోవట్లేదు, అంటే శ్రద్ధ చూపించట్లేదు అనేది అందరికీ తెలిసిందని. ఇప్పుడు దాని మీద ఇప్పుడు చర్చ జరిగినప్పుడు ఏం మాట్లాడారు? అదే ఇప్పుడు రకరకాల ఎందుకు రావట్లేదు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు కొంత ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వర్కింగ్ మెంటాలిటీ ఉండేవాళ్ళు ఎలా ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారు కొన్ని అంగన్వాడీ సెంటర్లో చాలా బాగున్నాయి అన్నారు. అంటే ఎక్కడైతే వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని బాగా చెప్తా ఉన్నారో వాళ్ళ దగ్గర బాగున్నాయి, ఎక్కడైతే ఇంట్రెస్ట్ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో అందుకే మేము అనేది ఏంటంటే ఒక 10 మోడల్ తీసుకొని వర్క్ చేస్తే అసలు ఫండమెంటల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక వీళ్ళు రానంటున్నారు. అంటే ఇప్పుడు పిల్లలు మేడం గారు చెప్పడం ఏంటంటే ఒక్కోసారి 3:30 కల్లా వాళ్ళు టైమింగ్ 3:30 వరకే ఉంది, పేరెంట్స్ వర్క్కి వెళ్ళినప్పుడు 3:30 వరకు సరిపోవట్లేదు అంటున్నారు వాళ్ళకి. ఈ విధంగా ఏమేమి ఫిక్స్ చేస్తే అవుతాయి అనేది. కాకపోతే ప్రాబ్లం అయితే ఉంది, మీరు చెప్పింది వాస్తవం. అంగన్వాడీస్ ప్రాబ్లం ఉంది కాబట్టి మేము ఈ రోజున రివ్యూ తీసుకొని దాన్ని ఎలా చేయాలనే దాని మీద మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇది తీసుకున్న దానికి కారణమే అది.